సైన్స్ 9th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2 7th లెసన్ ట్రయాంగిల్స్. పార్ట్ 1లో 2 సమ్స్ చెప్పాను. పార్ట్ 2లో ఇంకో 2 సమ్స్ చెప్తాను. వేసుకోండి. థర్డ్ నుంచి క్వశ్చన్ ఎక్కించుకోండి. నేను రఫ్గా ఈ బొమ్మ వేస్తాను. ఎలా వచ్చిందో నేను చెప్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. 90 degrees ఉండిద్ది. DOBC ఈ రెండు ఈక్వల్. అప్పుడు మనం ఏం చేయాలంటే స్టెప్ రాసుకోండి. ఫ్రమ్ ది ఫిగర్ AD and BC are equal. AD and BC ఈక్వల్. ఇదిగో AD అండ్ BC ఈక్వల్. ఓకేనా? AC and BC are equal. పర్పెండిక్యులర్స్ అవి రెండు. 2A లైన్ సెగ్మెంట్ AB. లైన్ సెగ్మెంట్ ఏబీకి ఉంది. ఏబి. ఓకేనా? ఏబి. తర్వాత స్టెప్ ఏం రాయాలంటే రాసి ట్రయాంగిల్ BOC అండ్ AOD. ఇప్పుడు రాయాలి కింద AD ఈజ్ ఈక్వల్ BC అంటే ఇదిగో AD ఈజ్ ఈక్వల్ అంటే BC అంటే లెక్కలో ఇచ్చాడు. ఈక్వల్ పర్పెండిక్యులర్ లైన్స్ ఎట్టిస్తే పర్పెండిక్యులర్స్ అని. యాంగిల్ OBC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DAO ఈజ్ ఈక్వల్ టు 90 degrees. చూడండి, OBC 90 degrees, DAO 90 degrees. ఇది 90, ఇది 90. అర్థమైందా? OD ఈజ్ ఈక్వల్ టు OC. OD ఈజ్ ఈక్వల్ టు OC. ఈ రెండు పర్పెండిక్యులర్. ఈ రెండు హెడ్ స్పోర్ట్స్. హిపోటెన్యూస్. దేర్ఫోర్ ఇదే రూలు RHS రూలు. RHS రూల్ ప్రకారం కాంగ్రియన్స్ రూల్ అబౌట్ 2 triangles are congruent. ఇది ఒక ట్రయాంగిల్, DOA ఒక ట్రయాంగిల్, OBC ఒక ట్రయాంగిల్. ఇప్పుడు రాద్దాం. దేర్ఫోర్ ట్రయాంగిల్ OBC కాంగ్రుయెంట్ సింబల్ ఇది. OBC కాంగ్రుయెంట్ సింబల్ ట్రయాంగిల్ AOB. దేర్ఫోర్ BO ఈజ్ ఈక్వల్ టు OA. Therefore, CD bisects AB. CBకి బైసెక్ట్ ఏమైంది? AB అయింది. CDకి బైసెక్ట్ AB. ఈ రెండు 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. RHS రూల్ అంటే R అంటే రైట్
హిపోటెన్యూస్ సైడ్స్. ఆర్హెచ్ఎస్ అంటే చూపిస్తా ఆగండి. ఆర్హెచ్ఎస్ రూల్ ప్రకారం ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెంట్ రూల్. రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ ఆర్హెచ్ఎస్ రూల్ రాసుకోండి. ఓకేనా? పేజ్ నెంబర్ 36లో ఉండిద్ది. థ్యాంక్ యూ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్. డౌన్లో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి చెప్తా అన్నా కదా, ఫోర్త్ సమ్ చెప్తా ఆగండి. అందరూ క్వశ్చన్ ఎక్కించుకోండి. ఫోర్త్ సమ్ ఏమిచ్చారు చూద్దాం. ఇది చూడమన్నాడు. ఫోర్త్ సమ్ ఎక్కించుకోండి. పేజీ నెంబర్ 32 ఫోర్త్ సమ్ ఎక్కించుకోండి. ఇప్పుడు నేను ఫోర్త్ రాస్తున్నాను. రఫ్గా వేస్తున్నాను నేను బొమ్మ. మీరు పెన్సిల్తో నీట్గా వేసుకోండి. నీట్గా ఓకేనా? 90 degrees ఎఫ్ ఈ ఏ బి సి. ఓకేనా? ఏబిసి. ఈ లెక్క అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో ఈ లెక్క ఖచ్చితంగా చెప్తాను. ఎక్కించుకొని ఉంచుకోండి. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము డౌన్లో ఉన్నాం ప్లీజ్.